హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ ఫోన్ కోసం భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నం తినిపించిన చోటికి వచ్చి గగన్ ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే గగన్ ఫోన్ అక్కడే ఉంటుంది. వెంటనే భూమి దానిని ఓపెన్ చేసేసి చూస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే గోరింటాకు పిన్ని బయటికి వచ్చి భూమి చేతిలో వస్తుంది. అప్పుడే అమ్మాయి అపూర్వ, గగన్ ఫోన్ భూమి చేతిలోనే ఉంది, రండి రండి అని కేకలు పెట్టిస్తుంది. దాంతో భూమి చాలా టెన్షన్ పడిపోతూ వెంటనే ఆ ఫోన్ని నేలకి విసిరి కొట్టేస్తూ ఉంటుంది. అది చాలా అన్నట్టు అక్కడున్న ఒక పెద్ద రాయిని తీసుకొని ఆ ఫోన్ పైన వేసేసి నుజ్జు నుజ్జు చేసేస్తుంది. ఈ లోపల గగన్తో పాటు అందరూ పరిగెత్తుకుంటూ గార్డెన్లోకి వచ్చేస్తారు. భూమి, అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? అది నా నిజాయితీని నిరూపించుకునే ఫోన్ని నువ్వు ఎలా పగల కొడతావు అని గగన్ అరుస్తూ ఉంటే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు గోరింటాకు పిన్ని, ఈ గగన్ గాడు నక్షత్ర ఫోటోలు తీశాడు. ఆ విషయం భూమికి తెలుసు. అందుకే ఈ గగన్ గాడిని కాపాడదామని భూమి ఇలా గగన్ గాడి ఫోన్ని పగలగొట్టేసింది అని గోరింటాకు పిన్ని చెబుతుంది. దాంతో భూమి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఈ భూమి ఈ గగన్ గాన్ని రక్షించడానికే ఇదంతా ఎందుకో చేయటం లేదని మీరు ఎందుకు అనుకోవటం లేదు అని గోరింటాకు పిన్ని అనడంతో, అవును పిన్ని చెప్పింది కరెక్ట్, ఈ గగన్ గాడు నక్షత్ర ఫోన్ని తీశాడు. ఈ గగన్ రాగాన్ని కాపాడడానికే నువ్వు ఇలా ఫోన్ పగలగొట్టావు అన్నది కూడా నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని అపూర్వ భూమి పైన అంటుంది. అప్పుడు భూమి ఏమాత్రం తగ్గకుండా ఈ మాటలన్నీ చూస్తూ వింటూ ఉంటే, మీరే ఒకరిని సెర్చ్ చేసి గగన్ గారి ఫోన్ని కొట్టేసి వాళ్ళ చేత నక్షత్ర ఫోటోని ఆ ఫోన్లో తీయించేసి మళ్ళీ ఏమి తెలియనట్లు గగన్ గారి ఫోటోని గగన్ గారి దగ్గర చేరేలా చేశారు అని మీరు అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నట్లు ఉంది. ఇదే నా ఫీలింగ్ అని భూమి చెప్పగానే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పండి, ఆయన్ని గొంగం చేద్దామనే కదా, మీరు బ్యాడ్గా నిరూపిద్దామనే కదా ఇదంతా చేశారు అని భూమి నిలదీస్తూ ఉంటుంది. గగన్ షాకింగ్గా వింటూ ఉంటే శరత్చంద్ర మౌనంగా వింటూ ఉంటాడు. మరి శరత్చంద్ర భూమికి సపోర్ట్ చేస్తాడా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం.